తులారాశి వారికి ఈ నెలలో 22, 23, 24, 25 తేదీల్లో జరగబోయేది ఇదే. మీరు ఖచ్చితంగా 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 4 రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమైన మార్పులకు నాంది పలకబోతున్నాయి. అసలు తులారాశి వారికి ఈ తేదీలలో ఏం జరుగుతుందో, మీరు వినబోయే ఆ శుభవార్తలేమిటో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకున్నాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. సాధారణంగా తులారాశి వారంటేనే ఒక పద్ధతి ప్రకారం ధర్మబద్ధంగా ఉండాలని కోరుకుంటారు. మీరెప్పుడూ అందరినీ సమానంగా చూడాలని, అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండాలని, ఎవరికీ అన్యాయం జరగకూడదని ఆశపడతారు. త్రాసు ఎలాగైతే రెండు వైపులా సమానంగా ఉంటుందో, మీ జీవితం కూడా అలాగే సమతుల్యంగా ఉండాలని మీరు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ క్రమంలో మీరు పడే కష్టాన్ని, మీరు చూపే ప్రేమానురాగాలను పక్కన ఉన్నవారు లేదా మీరు ఎవరికైతే మేలు చేస్తున్నారో వారు గుర్తించడం లేదని మీరు లోలోపల చాలా కాలంగా మదనపడుతూ ఉంటారు. ఒక రకమైన ఒంటరితనం, అసంతృప్తి మిమ్మల్ని వెంటాడుతుంటాయి. అయితే ఈ నెలలో వచ్చే ఈ 4 ప్రత్యేక రోజుల్లో మీరు మీ కష్టాన్ని నమ్ముకుంటే ఆ 3 శుభవార్తలు మీ దరికి చేరడం ఖాయం. మీరు చేసే పనిలో నిజాయితీ ఉంటే, మీ లక్ష్యం పట్ల మీకు స్పష్టత ఉంటే విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. న్యాయంగా ఉండటం అనేది మీ సహజ గుణం. కానీ ఈ లోకంలో అందరూ మీలాగే మంచిగా ఉండాలని లేదు. అది సాధ్యం కూడా కాదు. అందుకే కొన్నిసార్లు మీరు తీవ్రమైన నిరాశకు గురవుతూ ఉంటారు. నేను ఎంత చేసినా ఎవరికీ విలువ లేదు, నేను ఎంత మంచిగా ఉన్నా నన్ను ఎవరూ సరిగ్గా పట్టించుకోవడం లేదు, నా మంచితనాన్ని అందరూ చులకనగా చూస్తున్నారు అని మీరు మదనపడుతూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో మీలో ఒక రకమైన ఆవేశం, చిరాకు రావడం చాలా సహజం. ఎదుటివారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు లేదా మీ ప్రాధాన్యతను తగ్గించినప్పుడు మీరు కూడా వారిలాగే కఠినంగా, రూడ్గా ప్రవర్తించాలని అనుకుంటారు. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్వభావాన్ని మార్చుకోవడం వల్ల మీకే నష్టం జరుగుతుంది తప్ప లాభం ఉండదు. మీతో అసభ్యంగా లేదా కఠినంగా ప్రవర్తించే వారికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. వారికి మీరు ఎంత వివరణ ఇచ్చినా, మీరు ఎంత నిజాయితీగా ఉన్నారో నిరూపించుకోవాలని చూసినా అది వృధా ప్రయాస మాత్రమే అవుతుంది. మీ సమయాన్ని, మీ శక్తిని అటువంటి అల్పమైన వ్యక్తుల కోసం ఖర్చు చేయడం కంటే మీ పని మీద, మీ ఎదుగుదల మీద దృష్టి పెట్టడం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. మీ ఇంట్లో వారు కానీ, ఆఫీసులో తోటివారు కానీ, లేదా మీ ఇరుగు పొరుగు వారు కానీ మీతో అగౌరవంగా మాట్లాడితే మీరు వారికిచ్చే అతిపెద్ద సమాధానం, అతిపెద్ద శిక్ష మీ మౌనం. వారికి ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వండి. వారి మాటలకు ఏమాత్రం స్పందించకండి. మీరు ఎప్పుడైతే మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారో అప్పుడే ఎదుటివారికి మీ విలువ, మీ వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది. ఈ 22, 23, 24, 25 తేదీలలో మీరు కేవలం ఈ ఒక్క విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకుంటే చాలు. అందరూ మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. మీతో ఉన్న సంబంధాన్ని తెంచుకోవాలని చూసేవారు లేదా మిమ్మల్ని కావాలని దూరం పెట్టాలనుకున్నవారు కూడా తాము చేసిన తప్పును తెలుసుకొని మీ దగ్గరకు వస్తారు. మీ ఆత్మగౌరవాన్ని మీరు ఎప్పుడూ కాపాడుకోవాలి. మీరు గనుక మీ గౌరవాన్ని తగ్గించుకొని ఇతరుల కోసం ప్రాకులాడితే అందరి ముందు మీరు చాలా చులకనవుతారు. మీ విలువను మీరు ముందుగా గుర్తిస్తేనే ఈ సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. మీరే మిమ్మల్ని తక్కువ చేసుకుంటే లోకం కూడా మిమ్మల్ని అలాగే చూస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మిమ్మల్ని ఎవరైనా శుభకార్యాల కోసం లేదా ఏదైనా పని మీద వారి ఇంటికి పిలిచే అవకాశం మెండుగా ఉంది. అలా పిలిచినప్పుడు మీరు అక్కడికి వెళ్లడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ మీ పని పూర్తయిన వెంటనే హుందాగా అక్కడి నుండి తిరిగి వచ్చేయండి. వారు ఉండమని అడగకపోయినా లేదా మీ అవసరం అక్కడ లేకపోయినా మీరు అక్కడే ఉండి సహాయం చేయాలని చూస్తే మీరే లోకువ అవుతారు. మీరు చేసే అతి సహాయం, అతి మంచితనం రేపు మీకు పెద్ద ఇబ్బందిగా మారవచ్చు. మీరు ఎవరికైతే ఈరోజు అనవసరంగా సహాయం చేస్తున్నారో రేపు మీకు నిజంగా అవసరమైనప్పుడు వారు అందుబాటులో ఉండకపోవచ్చు, సరే కదా, కనీసం పలకరించకపోవడం కూడా. కాబట్టి కారణం ఏదైనా ఉండనివ్వండి. మీకు అక్కడ పని లేనప్పుడు లేదా మిమ్మల్ని ప్రత్యేకంగా ఉండమని ఎవరూ కోరనప్పుడు అక్కడ అస్సలు ఉండకండి. మీ సమయం చాలా విలువైనది. దాన్ని మీ వ్యక్తిగత ఎదుగుదల కోసం, మీ కుటుంబం కోసం ఉపయోగించుకోండి.
తులారాశివారు ఎప్పుడూ ఇతరుల సంతోషం కోసం తమ సొంత సుఖాలను, అవసరాలను వదులుకుంటూ ఉంటారు. ఇంట్లో కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, అందరూ బాగుండాలని, అందరూ కలిసి ఉండాలని కోరుకునే మనస్తత్వం మీది. అయితే మీ అతి మంచితనాన్ని అవతలివారు బలహీనతగా భావించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ నెల 22 నుండి 25వ తేదీ వరకు గ్రహగతులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంత శ్రమించినా మీకు దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదని అనిపించినప్పుడు సహజంగానే మనిషికి ఆవేదన కలుగుతుంది. ఆ కోపంలో మీరు కూడా ఎదుటివారిలాగే తప్పుగా మాట్లాడాలని, వారిపై కేకలు వేయాలని ప్రయత్నిస్తారు. కానీ గుర్తుంచుకోండి, మీరలా మారితే మీ ప్రత్యేకతను మీరు శాశ్వతంగా కోల్పోతారు. మీ వ్యక్తిత్వానికి ఉన్న గౌరవాన్ని మీరే స్వయంగా తగ్గించుకున్నవారవుతారు. అందుకే ఈ 4 రోజులు మీరొక కొత్త పద్ధతిని, కొత్త వ్యూహాన్ని అనుసరించాలి. మీతో ఎవరైనా అగౌరవంగా ప్రవర్తించేటప్పుడు వారికి గట్టిగా కేకలు వేసి సమాధానం చెప్పడం కంటే వారిని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల మీకు గొప్ప ఫలితం ఉంటుంది. మౌనం అనేది మీరు ధరించే ఒక గొప్ప అస్త్రం కావాలి. మీరు ఎప్పుడైతే మౌనంగా ఉండి మీ పనిని చాలా చక్కగా పూర్తి చేస్తారో అప్పుడు మీ విలువను ప్రశ్నించిన వారే రేపు మీ వద్దకు వచ్చి తల వంచుకుంటారు. ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే మరొక విషయం ఏమిటంటే సామాజిక సంబంధాలు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ హుందాతనాన్ని, మీ హోదాను కాపాడుకోండి. ఒక చోట మీ పని అయిపోయిన తర్వాత కూడా అక్కడ అనవసరంగా గడపకండి. మీరు ఎంత తక్కువగా కనిపిస్తే అంత ఎక్కువ గౌరవం పెరుగుతుంది. నిరంతరం అందుబాటులో ఉండటం వల్ల మనుషులకు విలువ తగ్గుతుంది. ఇది తులారాశివారు తప్పక తెలుసుకోవాల్సిన విషయం. ఇక మీరు వినబోయే ఆ 3 శుభవార్తల విషయానికి వస్తే, మొదటి శుభవార్త మీ ఆర్థిక విషయాలకు సంబంధించినది. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఈ 22వ తేదీ తర్వాత మెల్లమెల్లగా తగ్గిపోవడం ప్రారంభిస్తాయి. ఎక్కడో ఎప్పుడో ఆగిపోయిన పాత బాకీలు మీ చేతికి అందడం, లేదా మీరు ఊహించని విధంగా ఒక కొత్త ఆదాయ మార్గం ప్రారంభం కావడం జరుగుతుంది. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని బాధపడే మీకు ఈ నెలలో లభించే ఈ ధనలాభం ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఇది కేవలం అదృష్టం వల్ల వచ్చింది కాదు. గతంలో మీరు చేసిన కష్టానికి, మీరు పాటించిన క్రమశిక్షణకు ఫలితంగా గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలిస్తున్నాయి. రెండో శుభవార్త మీ కుటుంబంలో లేదా బంధువుల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు సర్దుమణగడం. మీ ఇంట్లో చాలా కాలంగా ప్రశాంతత లేదని, ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతోందని మీరు భావిస్తుంటే ఈ 4 రోజుల్లో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వారు, మీ తప్పు పట్టాలని చూసిన వారు కూడా ఇప్పుడు మీ నిర్ణయాలను గౌరవిస్తారు. మీ పిల్లల చదువు లేదా వారి భవిష్యత్తుకు సంబంధించి కూడా ఒక గొప్ప వార్త వినే అవకాశం ఉంది. ఇది మీ మనసును ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉంచుతుంది. మూడవ మరియు అత్యంత ముఖ్యమైన శుభవార్త మీ ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో వస్తుంది. ఇది మీ జీవితాన్నే మార్చేసే వార్త కావచ్చు. ఉద్యోగం చేసేవారికి పదవి పెరగడం లేదా జీతం పెరగడం వంటి విషయాల్లో ఒక సానుకూల సమాచారం అందుతుంది. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆ బదిలీ లేదా ప్రమోషన్ ఈ రోజుల్లో ఖరారు కావచ్చు. నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో వారు ఆశించిన జీతంతో ఒక మంచి ఉద్యోగ అవకాశం లభించవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. తద్వారా భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ విజయం మీ మీద మీకు నమ్మకాన్ని రెట్టింపు చేస్తుంది. మీరు సరైన మార్గంలోనే ఉన్నారని, మీ కష్టానికి సరైన గుర్తింపు ఉందని ఈ వార్త మీకు నిరూపిస్తుంది. అయితే ఈ విజయాలన్నీ అందే సమయంలో మీరు గర్వపడకూడదు, అహంకారాన్ని దగ్గరకు రానివ్వకూడదు. ఎవరినైతే మీరు దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారో వారు మీ విజయాలను చూసి అసూయపడవచ్చు, మీపై లేనిపోని నిందలు వేయవచ్చు. అప్పుడు కూడా మీరు మౌనంగానే ఉండాలి. మీ సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి, కానీ బయట వ్యక్తుల ముందు, మిమ్మల్ని గమనించే శత్రువుల ముందు అతిగా ప్రదర్శించకండి. ఈ 22 నుండి 25 వరకు మీరు ఉండే తీరు మీ రాబోయే కాలానికి ఒక గట్టి పునాది వేస్తుంది. తులారాశివారు ఎప్పుడూ నిజాయితీగా, నిక్కచ్చిగా ఉంటారు. ఈ 4 రోజులు కూడా మీరు అదే పద్ధతిని పాటించండి. మీకు అన్యాయం జరుగుతోందని అనిపించినప్పుడు ఆవేశపడకుండా కాలానికి వదిలేయండి. కాలమే అందరికీ సమాధానం చెబుతుంది. మీరు మీ పనుల మీద దృష్టి పెట్టి మీ నైపుణ్యాన్ని మరింతగా పెంచుకోండి. బయట వారి వద్ద మీరు ఎంత తక్కువ మాట్లాడితే
అంత ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎదుటివారు కరుకుగా ఉన్నప్పుడు మీరు సైలెంట్గా ఉండటం అనేది చేతకానితనం కాదు, అదొక గొప్ప రాజనీతి. ఆ మౌనం ఎదుటివారిలో ఒక రకమైన ఆందోళనను కలిగిస్తుంది. తద్వారా వారు తాము చేసిన తప్పును తెలుసుకుని స్వయంగా మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 22, 23, 24, 25 తేదీలలో మీరు పాటించే ఈ క్రమశిక్షణ, సంయమనం మీకు సమాజంలో ఒక కొత్త హోదాను, గుర్తింపును తెచ్చిపెడతాయి. ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూశారో వారే రేపు మీ సహాయం కోసం క్యూ కడతారు. మీ ఆత్మగౌరవం మీకు చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఏ సమయంలోనూ ఎవ్వరి కోసమూ దాన్ని వదులుకోకండి. ఈ 3 శుభవార్తలు మీ జీవితంలో ఒక కొత్త కాంతిని నింపుతాయి. మీరు నమ్మిన సిద్ధాంతాలు, మీ నిజాయితీ మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తాయి. కాబట్టి ఎటువంటి టెన్షన్ పడకుండా ఈ 4 రోజులు చాలా ప్రశాంతంగా ఉండండి. మీరు ఎదురు చూస్తున్న ఆ మంచి రోజులు రానే వచ్చాయి. మీ కష్టానికి తగిన ఫలితం దక్కే అద్భుతమైన సమయం ఇది. నమ్మకంతో ముందడుగు వేయండి. అంతా మంచే జరుగుతుంది. తులారాశి వారి జీవితంలో ఈ నెలలోని ఈ 4 రోజులు ఒక టర్నింగ్ పాయింట్ లాంటివి. మీరు గతంలో ఎన్నో అవమానాలు పడి ఉండవచ్చు. ఎంతోమంది మిమ్మల్ని నమ్మించి మోసం చేసి ఉండవచ్చు. వాటన్నింటినీ మరిచిపోయి ఇప్పుడు మీ ముందున్న అవకాశాలపై దృష్టి పెట్టండి. ముఖ్యంగా ఈ 22 నుంచి 25 తేదీల మధ్య మీరు ఎవ్వరితోనూ అనవసరమైన వాదనలకు దిగకండి. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టాలని చూసినా సరే మీరు నవ్వుతూ అక్కడి నుండి తప్పుకోండి. మీ విజయమే వారికి మీరిచ్చే సమాధానం కావాలి. మీరు గెలిచినప్పుడు మీ శత్రువులై మిత్రులుగా మారతారు. ఈ ప్రపంచం ఎప్పుడూ గెలిచిన వారినే గౌరవిస్తుంది. కాబట్టి మీ దృష్టి అంతా విజయం సాధించడంపైనే ఉండాలి. ఈ మాసంలో మీరు పొందే విజయాలు మీ భవిష్యత్తుకు భరోసానిస్తాయి. మీలోని ప్రతిభను నలుగురికి తెలిసేలా చేయండి. కానీ అది మాటల్లో కాకుండా మీ చేతల్లో ఉండాలి. మీరు ఏ పని చేసినా అందులో మీదైన ముద్ర ఉండేలా చూసుకోండి. తులారాశి వారికి ఈ కాలం ఒక రకమైన పరీక్ష లాంటిది. కానీ ఈ పరీక్షలో మీరు ఖచ్చితంగా నెగ్గుతారు. మీరు పడే ప్రతి కన్నీటి చుక్కకు, మీరు పడిన ప్రతి కష్టానికి ప్రకృతి మీకు రెట్టింపు ప్రతిఫలాన్నిస్తుంది. ఇప్పుడు చెప్పిన విధంగా మీ ప్రవర్తనలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే విజయం మీ పాదాక్రాంతమవుతుంది. ఆ 3 శుభవార్తలను అందుకోవడానికి మీ మనస్సును సిద్ధం చేసుకోండి. మీ జీవితం సుఖశాంతులతో నిండాలని, మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సూచనలను పాటిస్తే మీకు తిరుగుండదు. గ్రహాల అనుకూలత మీకు తోడుగా ఉంది. మీ మనోధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు సాగండి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. అనవసరమైన ఆలోచనలకు స్వస్తి చెప్పి రేపటి విజయాల కోసం ఉత్సాహంతో సిద్ధమవ్వండి. ఈ 4 రోజులు మీరు చూపించే ఓర్పు భవిష్యత్తులో మీకు కొండంత అండగా నిలుస్తుంది. అందరితో సమానంగా ఉంటూనే మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని సంపాదించుకోండి. మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పనిని మొదలుపెట్టే ముందు 1-2 సార్లు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీకు అపజయం అనేదే ఉండదు. ఈ మాసంలో వచ్చే ఈ ముఖ్యమైన రోజులు మీ తలరాతను మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. విజయం మీదే. తులారాశి వారి స్వభావం చాలా సున్నితమైనది. మీరు అందరినీ ప్రేమిస్తారు, కానీ అందరూ మిమ్మల్ని ప్రేమించకపోవచ్చు. ఈ సత్యాన్ని గ్రహించి ప్రవర్తించడం మీకు చాలా అవసరం. ఎవరైనా మీపై విమర్శలు చేసినప్పుడు వాటిని ఒక మెట్టుగా మార్చుకుని పైకి ఎదగండి తప్ప కృంగిపోకండి. మీలో ఉన్న ఆత్మశక్తిని తట్టి లేపండి. ఈ 22, 23, 24, 25 తేదీలు మీకు ఇచ్చే గొప్ప పాఠం ఏంటంటే ఈ లోకంలో మనల్ని మనం గౌరవించుకుంటేనే ఇతరులు గౌరవిస్తారు. కాబట్టి మీ గౌరవాన్ని ఎక్కడా తాకట్టు పెట్టకండి. మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ ఒక అర్థం ఉండాలి, ఒక పరమార్థం ఉండాలి. అప్పుడే మీ జీవితం సార్థకమవుతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మంచులా కరిగిపోయే సమయం ఇది. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు నశించి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ ప్రశాంతత ఇప్పుడు మీ సొంతం కాబోతోంది. ఈ 4 రోజులు మీరు ఎంతో జాగ్రత్తగా, విఘ్నతతో వ్యవహరిస్తే మీ జీవితం మరో స్థాయికి చేరుకుంటుంది. మీ మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో స్పష్టంగా తెలుసుకునే సమయం ఇది. మీ మేలు కోరేవారు ఎవరో తెలుసుకుని వారితో కలిసి ప్రయాణం చేయండి. మోసం చేసే వారిని గుర్తించి వారికి దూరంగా ఉండండి. ఈ స్పష్టత మీ భవిష్యత్తును సుగమం చేస్తుంది.
ఈ 3 శుభవార్తలు కేవలం ప్రారంభం మాత్రమే. ముందు ముందు మీరు మరిన్ని విజయాలను అందుకుంటారు. మీ రాశిగతులు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి ఏ విషయంలోనూ భయపడకండి. మీ దైవ చింతన, మీ ధర్మగుణం మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయి. ఈ నెలలో మీరు సాధించబోయే విజయాలు మీకు ఎంతో కాలం గుర్తుండిపోతాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. సకల శుభాలు మీకు కలగాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే మీ లక్ష్యాలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ 4 రోజులు మీరు ఏ పని చేసినా అది 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా మీ మూలాలను మర్చిపోకండి. మీరు పడిన కష్టాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. అది మిమ్మల్ని గర్వపడకుండా చేస్తుంది. తులారాశివారు ఎప్పుడూ విఘ్నులుగా ప్రవర్తిస్తారు. అదే మీ విజయం రహస్యం. ఈ 4 రోజుల్లో మీరు పాటించాల్సిన నియమాలను తూచా తప్పకుండా పాటిస్తే ఆ 3 శుభవార్తలు మీ ఇంటి తలుపు తట్టడం ఖాయం. మీ జీవితంలోకి కొత్త కాంతి రాబోతోంది. దానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండండి. మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది. వారి సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోండి. పెద్దల ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక లోతైన ఆలోచన ఉండాలి. అప్పుడే మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. ఈ 22 నుంచి 25వ తేదీ వరకు మీరు పొందే ఫలితాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. విజయం మీ దరి చేరుతుంది. మీ ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకోండి. ఫలితం దానంతటా అదే వస్తుంది. మీరు పడే శ్రమకు, మీరు చేసే త్యాగానికి తగిన గుర్తింపు లభించే రోజులివి. సంతోషంగా ఉండండి. నవ్వుతూ సాగిపోండి. మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఆ సంతోషాన్ని పంచండి. ఈ లోకం మిమ్మల్ని చూసి గర్వపడే రోజు దగ్గరలోనే ఉంది. మీ శక్తిని గుర్తించండి. మీపై మీకు నమ్మకం ఉండనివ్వండి. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అంతా మంచే జరుగుతుంది. మీ జీవితం వెలుగులతో నిండిపోవాలని ఆశిస్తున్నాను. గ్రహాల కదలిక మీకు సంపూర్ణంగా సహకరిస్తోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి.